హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు 4వ తారీఖు 4 నెల 2024. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే బయోమెట్రిక్ చేయించుకోవాలని చెప్పి గవర్నమెంట్ చెప్తుందండి. మేం చెప్పట్లేదు, గవర్నమెంట్ చెప్తుంది. కొందరు కొందరు ఇళ్లలో పనిచేసే హౌస్ మేట్స్ యొక్క కపిల్ అదే బాబాలు ఏమంటున్నారంటే, అదా గవర్నమెంట్ బయోమెట్రిక్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, గడుదు గుడ్డు అదంతా సొల్లు అంటున్నారంట. సో గవర్నమెంటే చెప్తుందండి, మేమేం అబద్ధాలు చెప్పట్లేదు, గవర్నమెంట్ చెప్పిందే. మేము అరబ్ టైమ్స్లోని కోవిడ్ టైమ్స్లో వచ్చిన న్యూసే చెప్తున్నాం, మీకు కల్పించని చెప్పట్లేదండి. అది బయోమెట్రిక్ చేయించుకోవాలని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఓకే, తర్వాత వీకెండ్ ఈ వారాంతంలో టెంపరేచర్ 36 డిగ్రీల టెంపరేచర్ దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేసి, ఇది కూడా గవర్నమెంట్ చెప్పిందండి, మేమేం చెప్పలేదు. ఓకే, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది ఈరోజు. సో కోవిడ్ అందరూ తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎవరు గెలుస్తారో తర్వాత మ్యాటర్, కానీ మొత్తాన్ని ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో మేము పోలీసులు అని చెప్పి వీడియో కాలింగ్ చేసి ఇప్పటికీ చాలామంది అమాయకులు మోసం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి కోవిడ్లో. నెక్స్ట్ మైనర్ బాలికల్ని, ఒక ముగ్గురు మైనర్ బాలికల్ని వేధించిన ఒక ఈజిప్ట్ వ్యక్తికి జైలు శిక్ష మరియు డిపోటేషన్ విధించారు. సో అదండి, అంటే కువైతీ మైనర్. సౌదీ విషయానికి వెళ్తే జద్దాలో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో క్రౌన్ ప్రిన్స్ ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ గారు తెలియజేశారు, పొరుగు దేశాల నుండి వచ్చిన ప్రవాసీలకి అక్రమ మరియు వృత్తి మార్పిడి సంబంధించిన రుసుము గవర్నమెంట్ భరిస్తుందని చెప్పి క్రౌన్ ప్రిన్స్ గారు తెలియజేశారు. నిజంగా మహానుభావుడు అంటే ఈయనే. నెక్స్ట్ సౌదీ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఇమిగ్రేషన్స్ దగ్గర గంటల తరబడి లైన్లో నిలబడకుండా ఈ గేట్స్ ఏర్పాటు చేశారండి. సో ఈ గేట్స్ ద్వారా ఈజీగా మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి త్వరగా మీరు ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, యుఏ విషయానికి వెళ్తే దుబాయ్ నుండి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. 1200 గ్రాములు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. సో అదేనండి, మనం చెప్పాను కదా, 3 నెలల జీతం జస్ట్ 3 గంటల్లో వచ్చేస్తుంది అనమాట, ఇలాంటి బంగారం తీసుకొస్తే. సో దొరికితే జైలుకే. ఈద్ అల్ ఫితర్ సెలవుల్లో హోటల్స్ అన్ని, యూఏలో ఉన్న హోటల్స్ అన్ని మొత్తం ఫుల్ అయిపోయాయి. నెక్స్ట్ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ గారు తెలియజేశారు, అంటే ఆర్డర్ జారీ చేశారు. సో విదేశీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యూఏలో, వీరి యొక్క బకాయిలు చెల్లించాలని చెప్పి ఆర్డర్ జారీ చేశారు. ఓకే, వామన్ విషయానికి వెళ్తే ఈద్ అల్ ఫితర్ సెలవులు అనౌన్స్ చేశారు. వామన్లో 9వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు, 14వ తారీఖు మళ్ళీ డబ్బా పట్టుకుని డ్యూటీకి వెళ్ళాల్సిందే. సో వామన్లో అయితే ఈద్ అల్ ఫితర్ సెలవులు అనౌన్స్ చేశారండి. నెక్స్ట్ ఫ్రెష్ మీట్ కొంటున్నారా, మీరు మీట్ కొంటున్నారా, మటన్ కొంటున్నారా, మటన్ అంటే బీఫ్ కానీ మటన్ కానీ ఏమి కొన్నా కానీ, సో జాగ్రత్తలు వహించాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులు తెలియజేశారు. మరి ఇందులో ఏం అవకతవకలు జరుగుతుందో తెలియదు, కానీ మీట్ కొంటే కనుక జాగ్రత్తగా ఉండండి. తర్వాత గాయపడ్డ పాలస్తీన్ వారు ఎవరైతే ఉన్నారో వీరిని ఓమన్ తీసుకొచ్చి వారికి వైద్య చికిత్సలు చేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు. సో తర్వాత బెహ్రెన్ విషయానికి వెళ్తే సోషల్ మీడియాలో పార్లమెంట్ కోసం అవమానకరంగా పోస్టులు పెట్టింది ఒక మహిళ, అవమానకరంగా మాట్లాడింది ఒక మహిళ, ఆ మహిళని అరెస్ట్ చేశారు. సో అక్రాస్ బెహ్రెయిన్ అంతా ఫుడ్ డ్రైవ్ చేస్తున్నారండి. ఎవరైతే రమదాన్ టైంలో ఫుడ్ అవసరమో వాళ్ళకందరికీ ఫుడ్ సప్లై చేస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ బెహ్రెయిన్లో రోడ్డు యాక్సిడెంట్ల నిమిత్తం 42 మంది మగవాళ్ళు చనిపోయారు, 5 మహిళలు చనిపోయారు. నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తే ఈద్ అల్ ఫితర్ రోజున 4 రోజులు ఫైర్ వర్క్స్ జరుగుతాయి ఖతర్ అంతా. అవి సూక్ వాకిఫ్లో కానీ, సూక్ అల్వక్రా, ఓల్డ్ దోహా పోర్ట్లో ఈ 4 రోజులు అనమాట, సాయంత్రం 8 గంటలకి ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేస్తారు, చాలా బాగుంటాయి. అమీరీ దివాన్ వారు అనౌన్స్ చేశారు, 7th ఏప్రిల్ నుండి 15 ఏప్రిల్ వరకు జవజాతు గవర్నమెంట్ సెక్టర్లో ఆఫీసులో సెలవులు ఉంటాయన్నమాట. నెక్స్ట్ అంటే మన ఈ సెలవులు. సో నార్మల్ వర్కర్స్కి అయితే 3 రోజులు అయితే కన్ఫర్మ్ సెలవులు, అంటే కొన్ని కంపెనీలు బట్టి అనమాట. 3 రోజులు, కొన్ని 4 రోజులు, 5 రోజులు కూడా సెలవులు ఇస్తాయి కొన్ని కంపెనీలు. కానీ పాపం కొందరికైతే ఒక్కరోజు కూడా సెలవు దొరుకుతుందండి. ఈద్ వస్తుందని ఆనందపడతారే కానీ ఒక్కరోజు కూడా సెలవు ఉండదండి వాళ్ళకి. పాపం వాళ్ళు ఉండే సెక్టర్ అలాంటిది అనమాట. కొన్ని మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి అసలు సెలవులు దొరకవు. సో తర్వాత గైస్, ఇదండి మనకి గల్ఫ్ న్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఓకే గైస్, బాయ్.